నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, ఆశ్వయుజ మాస శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఆదివారమే ఏకాదశి, పాపాంకుశ ఏకాదశి. ఈసారి వచ్చేటటువంటి ఏకాదశి పేరుకి ఖచ్చితంగా ఒక వైశిష్ట్యం ఉంది. మనం ఎందుకు ఆ ఏకాదశిని వినియోగించుకోవాలి అనేది ఖచ్చితంగా పురాణాల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. మనం ఏకాదశిని కనుక ఆశ్రయిస్తే ఉండేటటువంటి లాభాలు చెప్పటం అనేది మాటలతో సరిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఏకాదశి పవర్ అంటే ఏకాదశి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి అందున ఆదివారం వస్తోంది. విజయదశమి వెళ్ళిన మర్నాడు మామూలుగా ఉండవు సెలబ్రేషన్స్. మీరు మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడంతా కూడా మాక్సిమం భవానీ దీక్షల్లో ఉన్నారమ్మా. విజయదశమితో దీక్షలు విరమిస్తారు. అవునా? ముందు వేసుకుని విజయదశమి తర్వాత దీక్ష విరమణ చేసి కార్తీక మాసానికి సిద్ధం అవడానికి రెడీగా ఉంటారు. మళ్ళీ స్వామినాలకి దగ్గరగా ఉంటారు. అంటే నెక్స్ట్ 15 రోజులు కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి, అంటే కార్తీక మాసానికి ముందే వేస్తారు. కొంతమంది ఇమీడియట్ గా మాల తీసేసి వెంటనే నెక్స్ట్ డే వేసేస్తారు. లేదంటే ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ, అంటే అందులోనూ మీరు ఆదివారం అని సెలవిచ్చారు కాబట్టి ఆదివారం చెయ్యకూడనటువంటి దుష్కర్మలన్నీ చేసేసి, పాపకర్మలన్నీ చేసేసి ఆ రోజే దాని పేరే పాపాంకుశ ఏకాదశి. అంటే మనం తెలుగులో వాడే ప్రతి పదానికి కూడా చాలా విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. పాపము అంకుశము, ఆ అంకుశము అంటే ఇక్కడ పాపాలు చేసేస్తే అంకుశంతో ఛేదిస్తుంది కాదు. చెయ్యకుండా ఉండండి, చెయ్యకుండా చూడండి. ఒకవేళ మనకి తెలుసో తెలియకో ఇంతకు ముందు జన్మలలో జరిగిన వాటిని ఛేదించుకోవటానికి, సాధించుకోవటానికి యోగ్యమండి. ఇవాళ ఏదో పాపం చేసేస్తే రేపొద్దున మళ్ళీ ఏకాదశి చేసేస్తే పరిష్కారం అవుతుంది. తెలిసి చేయకండి. తెలియక చేసిన పాపాలకి అంకుశంగా ఇది ఉపయోగపడి అందులోంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. మనం పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు దీనికి విమోచన? ఈ కష్టాలకి. ఇక్కడ మనిషి దేనికోసం పాపం చేస్తాడు ఒకసారి చెప్పండి. దేనికోసం? రకరకాల ఐహిక సుఖాల కోసం, సుఖం కోసం, ఖచ్చితంగా సంపద కోసం. సంపద ఎందుకు? మరి సుఖపడ్డానికి, సంతోషంగా ఉండడం. అదే సుఖం సంతోషం రోడ్డు కదా. సుఖం వేరు, సంతోషం వేరు. ఓకే ఓకే సరే. సంపద కోసం పాపాలు చేస్తాడు. ఇంకా అంతే అంతే. రెండే డబ్బులు. ఒకటి ఇంకా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం అంటే ఆనందము. ఇక్కడ సుఖానికి రకాలేంటి? ఎన్ని? సుఖం అంతే. సుఖం పడుకుని సుఖపడతాను, నిలబడి సుఖపడతాను, కూర్చుని సుఖపడతాను, ఏసీ రూమ్లో సుఖపడతాను, ఎండలో సుఖపడతాను. ఇవేమి శాశ్వతాలు కాదు. సంతోషం, సుఖం వల్ల సంతోషం వచ్చింది. ప్రతి దాంట్లోనూ ఇది బాగానే ఉంటుంది. శాశ్వతమా? సంతోషం కూడా శాశ్వతంగా. ఒక నిమిషం సంతోషం అనిపించింది, గారెలు తింటే ఈ రోజు నాకు ఇష్టమే, ఎక్కువ తింటే దుఃఖం అయిపోయింది. సుఖము దుఃఖం ఇవి రెండు కూడా వెంట వెంట ఉంటాయి. కానీ ఆనందం అనేది 11 స్థితులలో ఉంటుంది. 11 లోకాలు ఉన్నాయి, 11 డైమెన్షన్స్ ఉన్నాయి. ఆనందం అది ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఆ అవ్యాజం అయిపోయి స్థిరంగా ఉండిపోతుందమ్మా. ఆనందం కోసం పరితపించండి. సుఖం కోసం వెళితే దుఃఖం కంపల్సరీ దాని వెనకాలే ఉంటుంది. సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది. కానీ ఆనందానికి అవధులు ఉండవు. అది శాశ్వతం, అది సత్యం. ఆ ఆనందాన్ని, ఆ ఆనంద లోకాలని, మీకు సుఖలోకాలు దుఃఖలోకాలు ఉండవు, ఆనందలోకాలు ఉంటాయి అమ్మవారి చెంతల. ఆ ఆనంద లోకాలని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ఛేదించాలి మరి? అదే ఇప్పుడు మనకి ఇది ఆదివారం వచ్చింది, ఏకాదశి వచ్చింది. ఏకాదశి అనగానే మనం ఉపవాసిస్తాం నిర్జలంగా, అంటే ఆహార పదార్థాలు తీసుకోకుండా జలంతో ఉపవాసం చేస్తాం, భగవంతుడికి దగ్గరగా ఉంటాం. అంటే మీరు చాలామంది చెప్తారు, అంటే ఉపవాసాలు చేసేస్తే తిండి మానేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు. కొన్ని మనం చెయ్యాలి. అంతే.
100% చెయ్యాలి. ఏకాదశి అంటే ఉపవసించాలి. ఉపవాసం అంటే భగవంతుడు దగ్గరగా ఉండటం ఒకటి, నీకు నువ్వు దగ్గరగా ఉండడం ఒకటి. భగవంతుడు నీలోనే ఉన్నాడు, సర్వవ్యాపకుడు. సర్వము ఏదైతే బయట ఉందో అది మన లోపల కూడా ఉంది అని అన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలంటే తినకుండానే ఉండాలి. నువ్వు తిన్నావా, నువ్వు దాన్ని సాధించలేవు. అంటే నువ్వు తింటాం మానేసి పూజలు చేస్తే భగవంతుడు వరవేస్తారని కొన్ని వీడియోలు చూసా. చెయ్యాలి. 100% ఉపవాసం చేయాలి. లంకణం పరమౌషధం. ఇది ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి. ఏ ఆరోగ్యం? శారీరక ఆరోగ్యంతో మానసిక స్థిమితత వస్తుంది. దానికోసం నువ్వు ఉపవాసం చేయాలి కంపల్సరీ. ఇది భగవంతుడి కోసం కాదు, నీ కోసం. అందుకని ఏకాదశి ఎప్పుడు వచ్చినా ఉపవాసం చేయాలి. అందులో ఇది ఆదివారం వచ్చింది, ఎలా ఉపవసించాలి ఇంకా అంటే మనం ఆదివారం ఏం చెప్తాము, స్త్రీ తైల మధుమాంసాన్ని ధ్వజించని. అంటే ఇక్కడ ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తైలం వాడకూడదు. మిగతా సుఖాలన్నింటి, సుఖము సంతోషాన్ని ఇచ్చే దేనికి కూడా మనం లోబడకుండా ఆనందలోకాలను అన్వేషించడం కోసం మంత్రం, దైవం మంత్రాధీనం కదా, ఆ మంత్రాన్ని లోపల మననం చేస్తే ఈ శరీరం యంత్రం అవుతుంది. ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఈ యంత్రాన్ని ఉపయోగించు తాంత్రికంగా భగవంతుడికి దగ్గరగా. ఎలా మరి ఏ మంత్రంతో, ఏ మంత్రాన్ని పడుకోమంటారు? అంటే మంత్రాలు చాలా ఉన్నాయి, అందులో మనకి అద్భుతంగా ఉపయోగపడేది. సరే అంటే నేను ఇప్పుడు వేదం మీద అధ్యయనంలో ఉన్నాం కాబట్టి తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి, బలమసి బలమ్మై దేహి, మన్యురసి మన్యుమ్మై దేహి, ఓజోరస్యోజోమై దేహి, సహోహసి సహోమై దేహి. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి గుణాలు. తేజో అసి తేజోమై దేహి, అద్భుతమైనటువంటి తేజం కలిగిన పరమాత్మ నాకు ఆ తేజాన్ని నాకు ప్రసాదించు. వీర్యమసి వీర్యమ్మై అంటే బలం, ధైర్యం, వీర్యం, అంటే ఆ వీర్య శక్తిని, నిగ్రహశక్తిని నీలో ఉన్న నిగ్రహశక్తిని నాకు బలమసి బలమ్మై దేహి, నువ్వు ఎంతో బలయుక్తుడు, నువ్వు ఎన్నో కార్యాలు చేస్తున్నావు. ఆ బలాన్ని, అంటే బలం అంటే బాహువుల్లో బలం ఉంటుంది, ఓజస్ అంటే మోకాళ్ళలో ఉంటుంది. ఈ వీటిని నువ్వు కలిగి ఉన్నావు, దాన్ని నాకు దేహి, నాకు ఇవ్వు. ఈ మంత్రాన్ని అనునిత్యం ప్రార్థనలో మీరు పూజకు కూర్చుంటున్నారు, ఫస్ట్ ఈ మంత్రాన్ని తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేసి, బలమసి బలమ్మై దేహి, ఓజోరస్యోజోమై దేహి, మన్యురసి మన్యుమ్మై దేహి, సహోవసి సహోమై దేసి. ఈ మంత్రాన్ని, ఈ 6 శ్లోకాలని కూడా అంటే మీకు స్వరం తెలిసినా తెలియకపోయినా, అనుదాత్త ఉదాత్తాలు తెలిసినా తెలియకపోయినా, అర్థం తెలిసిందిగా సాధన చేయండి. ఒకవేళ పొరపాటు భగవంతుడే సరిదిద్దుతాడు. తెలుసుకోవాలి అంటే వేదంలో ఉన్నటువంటి వాటినే మంత్రాలు అంటారు. వేదం కాకుండా ఉన్న పదాలని మంత్రాలు అనకూడదు. ఇవి వేదం ఇచ్చినటువంటి మంత్రాలు. మీరు సాధన చేయండి. ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసి మీరు నిత్యం చేసేటువంటి షోడశోపచారాలు పంచోపచారాలు చేసేటప్పుడు ఈ మంత్రాలు అనుకుని మొట్టమొదటిగా, తర్వాత మీరు ఆచమనం చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఇవన్నీ చేసుకోండి. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నారు, మళ్ళీ ఒకసారి అనుకోండి. ఆ తింటున్నటువంటి పదార్థం శక్తిగా మారుతుంది. తేజస్సు అందులో ఉంది. అన్నం దేహం అవుతుందిగా, అన్నం శక్తి అవుతుందిగా, అన్నం వీర్యం అవుతుందిగా, అన్నం ఓజస్ అవుతుందిగా, ఇవన్నీ అందులో ఉన్నాయి కదా. ఆ దేహి అన్నం కదా. అప్పుడు ఆ మూర్తిని నమస్కరిస్తూ ఆవు నెయ్యితో అభికరించి లోపలికి తీసుకోండి. అద్భుతమైనటువంటి ఈ మంత్రం యొక్క ప్రతిఫలం కరెక్ట్గా అమ్మాయి 21 రోజు చేయండి, ప్రతిఫలాలు చూసేస్తారు. వేద మంత్రానికి అంత శక్తి ఉంది. అలాగే మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయం శుభ్రంగా దీపారాధన చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం. సాయంత్రం మేము ఆఫీసుల్లో ఉన్నామండి, కానీ ఒకసారి మననం చేసుకోవచ్చా? అసలు మీరు ఎక్కడున్నారు అనేది ఏం లేదు. ఎదురుకుండా భగవంతుడు కనిపిస్తుంటాడు, మంత్రం చేసుకోండి. ఈ ఏకాదశి అనగానే మనం ఏకాదశి రోజు మనం ప్రారంభిస్తున్నాం దీన్ని. ఉపవాసంలో ఉంటాం కాబట్టి దీక్షగా దయచేసి దశమి వెళ్ళిన తదుపరి రోజు శక్తి అద్భుతంగా ఉంటుంది. కాస్మిక్ శక్తి అద్భుతంగా ఉంది. మీరు జంతు బలులు అవి చేస్తే, మామూలుగా జంతు బలి చేస్తే 10% పాపం అనుకుంటే, దశమి తర్వాత రోజు వచ్చేటువంటి ఈ ఆశ్వేజ మాసంలో ఈ పాపం 100 ఇంతలు అవుతుంది. అందులోనూ అది ఆదివారం అయింది. మరింత పాపాన్ని మూట కొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ పాపానికి తెలిసిన తర్వాత ఈ పాపానికి ప్రక్షాళన లేదు. ఇది శాపమై ఆ జంతువు యొక్క, అంటే తన ఉన్నతి, జీవ పరిణామ క్రియలో తను తీసుకోవాల్సినటువంటి కర్మ. ఇప్పుడు మనం కర్మ చేస్తే మనకు నరకం ప్రాప్తి అంటాం కదా. నరకలోకం ఎక్కడో లేదు, ఇంకొక లోకం లేదు. నరకంలో సలసలగా కాగే నూనెలో వేయటం అనేది ఇక్కడే ఉంది. నీ కళ్ళెళ్ళకుండా మన ఇంట్లో మీరు గ్రిల్డ్ చేస్తుంటారు కదా, కోళ్ళను ముంచటం, ఇవే చేస్తుంటారు కదా, ఇవి మనం చూస్తున్నాం. ఆ జీవి యొక్క కర్మది. మేక తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. మరి ఆ కర్మ ఎవడో అనుభవిస్తాడు? మళ్ళీ నువ్వు జన్మెత్తాలి,
మేకగాను, ఈగగాను, బల్లిగాను, తొండగాను నువ్వు ఏదైతే హింస చేస్తావో ఆ జీవితాన్ని నువ్వు తీసుకుంటావు ఇక్కడే. ఇప్పుడు నువ్వు చూస్తూ ఉన్నావు దాన్ని. ఏమండి మరి ఇది మా సాంప్రదాయం అండి, మీరు ఇందాక అన్నట్టుగా బలులు ఎక్కడ ఏ సాంప్రదాయం? అమ్మవారికి ఇవ్వడం మా పెద్దవాళ్ళు చెప్పారు. ఏ దేవీ దేవత కూడా బలుల్ని కోరదు, చేయడం తప్పు, అసలు 100% పాపం. బలి ఇవ్వమని ఏ దేవత కోరదమ్మా. నువ్వు బలిస్తే తప్ప నీకు నేను వరాలు ఇవ్వను అంటే అది దేవత కాదు. ఇది ఏ సాంప్రదాయంలోనూ లేదు, హిందూ సాంప్రదాయంలో అస్సలు లేదు. ఇది మన భారతదేశము, హిందూ సాంప్రదాయము. ఇందులో అసలు ఇక్కడ జంతు బలులు అనేవి లేవు. వేదం చెప్పదు, వేదమే చెప్పింది. వేదం సత్యం, వేదం శాశ్వతం. చేయకూడదు. మీరు అంటే బలిదానం ఇవ్వాలి. కూష్మాండం 100 మేకలతో సమానం. కూష్మాండ బలి ఇవ్వండి. అలాగే అన్నాన్ని ఎర్రగా పోసి దాన్ని ఇస్తారు, కుంకుమతో బలి ఇస్తారు. వీటిని ఇస్తారు, సాత్విక పదార్థాలను ఇస్తారు. జంతు బలిని ఇవ్వరు. జంతువులకి వీటిల్ని ఆహారంగా ఇస్తారు. మనం చేసేటువంటి కర్మల్లో, యజ్ఞాల్లో, పంచమహాయజ్ఞాల్లో జంతువులకి ఇచ్చే ఆహారం ఇచ్చేదాన్ని ఉన్నాయి. ప్రత్యామ్నాయం కాదు, ఇదే ప్రధానం. మనం ఎంచుకున్నాం. నాకు తినాలనిపించిపోని అమ్మవారికి బలిస్తారు, దాన్ని అక్కడ వదిలేస్తారా? తినేస్తారు శుభ్రంగా. ఎందులో ఉంది? ఏ సాంప్రదాయంలో ఉంది? నువ్వు బలిచ్చింది నీది కాదు, అది ఆవిడకి ఇచ్చేసావు అని అనుకుంటున్నావు. సరే మంచిదే. ఆ మేక జీవితానికి, అది అనుభవించాల్సిన జీవితాన్ని ట్రాన్స్ఫర్ చేసేసావు, అక్కడితో ఆపేసి పంపించేసావు. మరి నువ్వు దాన్ని ఎందుకు తినేస్తున్నావు? మరి అదో అప్పుడు నువ్వు తింటున్నావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు. మనం ఎవరైతే ఈ పాపాలు చేస్తున్నావు మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు వేరే వాడిని ఎవరినో హింసిస్తుంటే చూస్తున్నాం. ఆ హింసకు కారణం ఏంటంటే నువ్వు చేసిన హింసే. ఇక్కడ ఈ భూలోకంలో ఇదే యమలోకం అవుతుంది, ఇక్కడే నువ్వు నరకాన్ని అనుభవిస్తున్నావు. దయచేసి చేయకండి. దేవతల పేర్లతో నీకు తినాలనిపిస్తే తినలేదు, వేరే విషయం. నేను వాళ్ళ విజయదశమి అయిపోయింది, నేను అమ్మవారికి బలి ఇచ్చాను, అమ్మవారికి బలిచ్చిన తర్వాత నువ్వు ఎందుకు తింటావు? తినకూడదు. అసలు బలి ఇవ్వకూడదు, ఇచ్చావు, అది నీది కాదు, ఆవిడది. అంటే ఆవిడకి నువ్వు రుణపడి ఉంటున్నావు, మళ్ళీ ఆ రుణం మళ్ళీ తీర్చాలి. అందుకని కర్మలు అనుభవిస్తున్నాం. దయచేసి జంతు బలుల్ని ఆపండి. రైట్. అయితే మర్నాడు అదే ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి మరీ ప్రత్యేకంగా చెప్తున్నారు. ఈ ఆదివారం కాబట్టి మందు తాగడాలు, శుభ్రంగా తినేయడాలు ఇవన్నీ కూడా చేస్తారు. దయచేసి ఉపవాసం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఇది చేయకుండా ఉండాలి. చేయకుండా ఉండండి. సాత్వికంగా దొరికిన పదార్థాలు తీసుకోవచ్చు, అసలు ఉంటే మంచిది. లేకపోతే పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు, పాలు తాగొచ్చు, టీ ఉన్నటువంటి అలవాట్లకి ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి జంతు బలిని, జీవహింస మహాపాపం చేయకండి. ఎంతో కొంత మార్పు రావాలి, వస్తోంది ఆల్రెడీ, ఇంకా చాలా మందిలో మార్పు వచ్చింది, చాలా సంతోషం. దయచేసి ఎవరికైనా కొంచెం ఇవి చూసిన తర్వాత మానసిక క్షోభ ఏర్పడితే చిన్న మనసుతో, పెద్ద మనసుతో చిన్నగా క్షమించి. ఎందుకంటే ఈ మాత్రం చెప్పకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఏదో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టా అంటే, నేను వ్యక్తిగా కూడా చెప్పొచ్చు, సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒక మాంద్యంగా ఉంటూ మీరు మార్పు రావాలి. చెబుతూ ఉంటే వింటూ ఉంటారు, నేర్చుకుంటారు. తెలియక చేస్తారు, తెలిసి ఎవరో పొరపాట్లు చేయరు. దయచేసి ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి. దయచేసి ఇందులోంచి బయటికి రండి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్కారం.